మోగవంటే మర్చిపోయే కరెంటుతో మోటరేమో గాలిపాయే చూడేమో వెలిగిపాయే అరుచుకునేది కొడుతనట్టు కాగిరేసు పాలనొచ్చెరా రైతల్లా కలుగు బాధ వెంట తెచ్చెరా ఈ పంటను ఎట్ట పెంచెనా రైతల్లా నీ బతుకున వెంట పెట్టెరా తెలంగాణ ఎందుకింత ఆగమాయే మంచిగున్న రైతు బతుకు మసకబారిపోతున్నది కాంగ్రెస్ ఏం చెప్పిండు? కేసీఆర్ లక్ష్యమే ఇస్తున్నాడు, మేము వస్తే దానితో తులం బంగారం కల్పిస్తాడు. తులం బంగారం ఇచ్చినా ఏమీ లేదు. మీ ఆశీర్వాదంతో నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా. నా చేతుల మీదుగా 12,500 మందికి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం. 11,200 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. 75 రాష్ట్రంలోని అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయింది మనం, చిన్న చిన్న పొరపాట్ల వల్ల. అందుకే ఈ ఎలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఓటు ముఖ్యమైనది. ఒక్కసారి మీరు సామాన్య జనాలు ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ కంటే ముందున్న ప్రభుత్వం ఎట్లా ఉండే, కేసీఆర్ వచ్చిన 10 ఏళ్ళు ఎట్లా ఉండే, మళ్ళీ కేసీఆర్ పోయిన తర్వాత ఈ 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. 14 ఏళ్లు కష్టపడి సావంతుల వరకు తెలంగాణ సాధించి మీ ఆశీర్వాదంతో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మీ ఆశీర్వాదంతో కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయి 10 ఏళ్ల కాలంలో మీరు అడగని కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణలో అమలు చేయడం జరిగింది. ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, ఒక్కరోజు మీరు అడగలే కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని నా బిడ్డ పెళ్లి అయితే. కానీ కళ్యాణ లక్ష్మి పేదోళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి కళ్యాణ లక్ష్మి దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టలే, ఒక తెలంగాణలో కేసీఆర్ పెట్టినారు. రైతులను కాపాడాలి, రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందని రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం, 24 గంటల కరెంటు, కొనుగోలు సెంటర్లు పెట్టి ఊరికి వచ్చి కొనుక్కోవడం, ఎంత గొప్పగా కేసీఆర్ రైతుల కొరకు చేసిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇన్ని చేసినదే కూడా మొన్న జరిగిన ఎలక్షన్ లో మాయ మాటలకి మనం మోసపోయినాం. 2000 పింఛన్ 4000 అవుతుందని, ఊర్లో ఉన్న ఆడపిల్లలందరికీ 2500 వస్తాయని, రైతు బంధు 10,000 బంధు 15,000 ఇస్తామని మనమేమిటో ర్యాలీ చేసుకుంటూ పోయినాం. మీ ఊరికి వచ్చినప్పుడు చాలా బ్రహ్మాండమైన ర్యాలీ ఉంటే ఆడ మీటింగ్ పెట్టినాం మనం. కాంగ్రెస్ వాడు ఏం చేసిండు? ఇండ్లలో పోయి కూర్చున్నాడు, ఆ గ్యారెంటీ కార్డు పట్టుకొని పోయిండు. ఆ గ్యారెంటీ కార్డు మీరు అనుకున్నారు ఒక చెక్కు లాగా సంతకం పెట్టించుకున్నాడు. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి. ఒరిజినల్ గా 420 హామీలు ఉన్నాయి. ఈ 5 నెలల కాలంలో 420లా ఒక్కటి చేసిండు. ఏం చేసిండు? కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ బస్ అని పెట్టిండు. ఫ్రీ బస్సు పెట్టి ఆడలకు పంచాయతీ పెట్టింది తప్ప దాంట్లో సీటు దొరికేది లేదు, మనం పోయేది లేదు. ఇలా గడ్డగూడెం వాళ్ళు రోజు బస్సు ఎక్కి పోతున్నాడు కదా, రోజు కరెంట్ అడుగుతుంది మా తల్లి. కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇవాళ ఎన్నిసార్లు అవుతుంది గడ్డగూడెంలో, వెంకటాయపల్లిలో.
అంతకుముందు మంచిగా ఎట్లా వచ్చింది కరెంటు, ఇలా కేసీఆర్ అయినమ్మడే కటక బంద్ చేసినందుకు ఎందుకు బంద్ అయింది? తాగే నీళ్లకు ఒకప్పుడు ఎంత ఇబ్బంది ఉండే ఈ ఊర్లో. మిషన్ భగీరథ పెట్టి కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి మీ ఇంటికాడ నల్ల తిప్తే వచ్చేటట్టు భగీరథ దావా చేస్తే దాన్ని మెయింటైన్ చేయనికే కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే లేదు. ఏ ఊరికైనా కూడా నీళ్లు తాగే నీళ్లు వస్తలేవని అంటా ఉన్నారు. అందుకే మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడైతే సామాన్య జనాలు తెలివితోటుంటారో అప్పుడే మంచి జరుగుతుంది. మొన్న మీరు అనుకోలే నేను ఓడిపోతాను, మీరు అనుకోలే కేసీఆర్ ఓడిపోతామని. కానీ ఇలా కేసీఆర్ పోయిన 5 నెలలకే ఎన్ని కష్టాలు వచ్చినాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 6 గ్యారెంటీలు ఏం చెప్పిండు? ఇంకా ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 2,500 తరగతి ఇస్తాను. వచ్చిన తల్లి మీకు ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఎవరైనా చేతి లేకపోతే 2,500 వచ్చిన వాళ్ళు. ముసలికి ఏం చెప్పిండు? కేసీఆర్ 2,000 ఇచ్చిండు, నేను వస్తే 4,000 ఇస్తా, అవ్వకే కాదు తాత కూడా ఇస్తా ఇద్దరికి అన్నాడు. వచ్చినాయా 4,000? ఏమంటలే 2,000 4,000 వచ్చినాయి. ఆగచ్చావులు కరెంటు లేక నీళ్ళు లేక పంటలు ఎండిపోయి పండించిన పంటలు కొనుగోలు లేక మరి గ్రామాలు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉండేనో అటువంటివన్నీ చూసి చెల్లించిపోయి మరి కేసీఆర్ గారు 2001 నుంచి దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ సాధించుకొని తెలంగాణ తెచ్చిన తర్వాత ఏదైతే మరి ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేనో నాయకులు ఇయ్యారు. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కేసీఆర్ గారిని నవలోపాలు చేసారు. ఈయన సీఎం అయిన తర్వాత తెలంగాణ మొత్తం చీకటి అయిపోతుంది, నీళ్ళు లేక ఎడారైపోతుంది అని చెప్పిండ్రు. అది మీ అందరికి మొత్తం లేదో చూసుకోండి. ఒక పాయింట్ వచ్చి 6 నెలలకే కరెంట్ 24 గంటల కరెంటు, అది నాణ్యమైన కరెంట్ రైతులకు ఇచ్చి అదేవిధంగా ప్రాజెక్టు స్థాపించి రైతులకు పెట్టుబడి రూపంగా ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధును సృష్టించి ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాల. అది ఏది ఏమున్నా రైతులు మాత్రం కాపాడుకోవాలి. మనము కరెంటు మంచిగా ఇవ్వాలి, రైతు బంధు పెట్టుబడులు ఇవ్వాలి, మంచి కరెంట్ ఇచ్చి మంచి నీళ్లు. అదేవిధంగా ఏదైతే పూడిగా ఉన్న చెరువులు మొత్తం మిషన్ కాకతీయ ప్రాజెక్టుల కింద దాన్ని పథకం కింద చేసి ప్రతి ఊర్లో చెరువులో పూడిగా తీసి ఇప్పించింది. నీళ్లు ఈ రోజు పూడిగా ఇప్పించినందుకు మంచి వర్షాలతోటి మనం చూస్తున్నాం. ఏదో అబద్ధాలు కాదు, ఏదో గాడిమాటని చెప్పి ఈ రోజు ఓటాలు కనుక వస్తారే మేము ఎవరు ఏం చేసిందని మీరు బాగా ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు విషయంలో, పెట్టుబడి విషయంలో, నీళ్ల విషయంలో ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా ఇవాళ ఇక్కడ చూస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అటు దక్షిణ ఉత్తరాదిలో చూస్తే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ విధంగా గొప్పగా చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఎందుకంటే గతంలో మన చిన్న చూపు చూసిన రాష్ట్రాన్ని ఈ రోజు నవలపాలన్నమాట ఆంధ్రాలో చూసి మీకు తెలియలేదు, మీ నుంచి కాదు పరిపాలించడానికే ఆయన ఉన్న పరిస్థితిలో కూడా ఈ రోజు మన కేసీఆర్ గారు ఒక యుద్ధ ప్రాతిపదికన ఛాలెంజ్ గా తీసుకొని ఇలా మన తెలంగాణలో ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి ఇలా రైతు బంధు విషయంలో కానీ అదే పండించే పంటలు కొని ఇవాళ మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారో కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఇంత మంచిగా మీరు 10 సంవత్సరాలు వ్యవసాయ విషయంలో ఈరోజు ఉద్యోగస్తులు కూడా లేదు. అటువంటి కార్యక్రమాలను చేసి మన కేసీఆర్ గారు ఏ విధంగా చేసిరో ఇప్పటిదాకా 10 సంవత్సరాలు ఒకసారి ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అనేవారి ఏదో చేత గాని హామీలు ఇచ్చి ఒక్కటి బస్సు మాత్రం పెరిగాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు బస్సు ఒకటి తిప్పిండు. టైం వేస్ట్ చేస్తూ మీ పనులు చేసుకోకుండా తిరగడమే. ఈరోజు మరి ఆ కార్యక్రమం మీకు ఎంతవరకు నచ్చుతుందో మీరు ఆలోచన చేసుకోండి. ఈ రోజు అనువుగాని హామీలు ఇవాళ రైతులకు ఏమన్నాడు? ఖరీఫ్ పంటకే మీకు నాయన మీరు పండించిన పంటలకు కింటాలే కాక బోనస్ ఇస్తా 500, కానీ ఖరీఫ్ ఇస్తాడు, మరి రబీ కూడా ఇస్తాడు. ఏ దానికి లేదు. ఇస్తున్నా ఒక్కరికైనా ఖరీఫ్ 500 రూపాయలు ఇచ్చినా ఒక్కసారి మీరు చెప్పండి. మీరు ఏ ఒక్క పథకం అన్నా ఇలా అమలు చేస్తున్నా ఆలోచన చేయండి. ఇలా ఊర్లలో పిల్లల పెళ్లిలైన ఇంతకుముందు కేసీఆర్ గారు ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ఉపాధి స్కీమ్ తెచ్చి ఇలా బిడ్డ పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి, అదే వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి మన గవర్నమెంట్ తరఫున సాయం చేయాలనే ఉద్దేశంతో చేసిన పథకాలకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తులం బంగారం ఇస్తానని మంచిదే, సంతోషమే. ఇస్తున్నామా? మరి ఇలా ప్రభుత్వం వచ్చి 5,000 కనీసం
రుణమాఫీ వేరే విషయం. ఆడపిల్లలకు ఇవాళ తులమ్మగా ఇస్తారు. ఎక్కడ ఉండదు నీ ఆలోచన? ఏ ఒక్క నాయకుడు కానీ ఇవాళ గుండె ధైర్యం కావాలి, ప్రేమ కావాలి, ప్రజల మీద, బీద ప్రజల మీద, గ్రామాల మీద ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఉన్న, ధైర్యం ఉన్న, హృదయం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇన్ని సమస్యలున్నా ఎప్పుడు చూసినా ఇలా గ్రామాల్లో ఉండే రైతులను, గ్రామాల్లో ఉండే కూలీలను ఎప్పుడు ఆలోచన చేసి ఇవాళ కేసీఆర్ గారు చేసిండు. చెప్పిర్రు అదేవిధంగా వచ్చిన రాగానే మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. ఈ 9 తారీఖు రుణమాఫీ చేస్తారు. ఒక్క ఆమె మీరు బాగా ఆలోచన చేసుకోండి. మేము మమ్మల్ని ఆలోచన చేయండి, వాళ్ళని ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా చేసాడు, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు ఆలోచన చేస్తున్నాడు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కరెంట్ అయితే అరవై చేయాలని ఎండిపోయి ఊళ్ళో ఈరోజు ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అనే విధంగానే ఉండదు. ఇలా నిజమా కాదో ఒక ఆలోచన చేసుకోండి.